ఒక పరామర్శలకు ఎవరో ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు. ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు, ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు, వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతూ ఉంటాడు. అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు, అవి అక్రమ కేసులు అంటాడు. మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి. ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్, ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్, మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి, సోషల్ మీడియాలో ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి, వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏపడితే పోస్టులు పెట్టమాకండి, నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి 1-2 మనందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా అధ్యక్ష, నేను ఇంకా చాలామంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాం అన్నారు. ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష, ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు. మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయి వాడిని పరామర్శిస్తావో, లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో, మీ చెల్లినే పరామర్శించుకుంటావో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోండానే పరామర్శించుకుంటావో, ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం, ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు. అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక సొంత కార్యకర్త జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా, హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి పక్కకి ఇసిరేసి అతని తాలూకా వస్తూ ఉంటే అతను ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీసు వ్యవస్థను కూడా బ్లేమ్ చేయడం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష, ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి. ఎవడో బయటకు వస్తాడు, ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు, వాడు పైన పెడతాడు రప్పా నరుకుతానని. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆవేశం ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది. ఈ రోజు రప్పారప్పని వాడిని పట్టుకొని నరికాడని చెప్పేసి ఇలా పట్టుకున్నామని చెప్పి వాళ్ళు ఉరికి శిక్ష వేయలేం కదండి. వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసామా లేదా, లేకపోతే అతను డిమాండ్లో ఉన్నాడా లేదా, అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్ అక్కడికే వస్తున్నాను సార్ వాళ్ళ అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది. సుమోటోగా తీసుకొని ఆడెవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసుని మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు, కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రిగా. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా
దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యన పాత్రుడు గారు గౌతు లచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు, బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు నిష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజలకట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడినా కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడు అనే విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే చెప్పారు. ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. ఇది అధ్యక్ష దేవుని స్క్రిప్ట్ని ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలామంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సీఏ శంకరయ్య గారు